2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన ప్రభంజన విషయంలో ప్రశాంత్ కిషోర్ పాత్ర కూడా చాలా కీలకమనేసి చెప్పుకోవాలి. అయితే ఆనాడు రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదం అప్పట్లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని ఊపేసిందో మనందరం కూడా చూసాం. ఊరూరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. ఎక్కడ చూసినా ఇదే సాంగ్. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్లో కూడా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు కూడా ఇదే సాంగ్. ఎందుకంటే మీరు రీసెంట్గా చూసుంటారు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీ కార్లో కూర్చున్నప్పుడు కూడా ఆ సాంగ్ వింటే మాకు ఊపు వచ్చేది అని చెప్పేసి ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి మనందరం కూడా చూసాం. సో ఆనాడు ఆ సాంగ్ అనేది విపరీతంగా వైరల్ అయింది. అయితే 2024 ఎన్నికల సమయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా చతికిల పడిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా ఐప్యాక్ టీమ్నే ఎక్కువగా వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, ఐప్యాక్ టీంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళడంతోనే అత్యంత దారుణమైన పరాభవాన్ని మూటకట్టుకోవడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175 అని చెప్పేసి టార్గెట్ పెట్టినాడో అవి కంప్లీట్గా తలకిందులు అయిపోయాయి కంప్లీట్గా. సో ఓడిపోయిన తర్వాత చాలా కొంత మేరకు కేడరు అదేవిధంగా అధినాయకత్వం అందరూ కూడా కొంచెం నైరాశ్యం చెందారు. సో ఇప్పుడైతే పార్టీని మళ్ళీ గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం కూడా మొదలుపెట్టేశాడు. ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి టీం కోసం వెతుకుతున్నాడు. గ్రౌండ్ లెవెల్లో నుంచి ఫీడ్బ్యాక్ కరెక్ట్గా తీసుకొచ్చే మెకానిజం కావాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని సర్కిల్స్లో అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పీకే వైపు అంటే ప్రశాంత్ కిషోర్ వైపు చూస్తున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఒక టాక్ అయితే వినబడుతుంది. అది ఎంతవరకు నిజమనేది తెలియాలి. అదేవిధంగా మీకు అందరూ కూడా తెలిసిందే 2024 ఫలితాలకు ముందు ప్రశాంత్ కిషోర్ చేసినట్టు కొన్ని వ్యాఖ్యలు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని కూడా రేపాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్పదు అని చెప్పేసి కుండబద్దలు కొట్టి మరి చెప్పాడు ప్రశాంత్ కిషోర్ అన్నాడు. సో ఆయన ఆనాడు వైసీపీ వాళ్ళు కూడా చాలా వరకు టార్గెట్ చేశారు, విభజంగా తిట్టడం జరిగింది. సో ఆయన చెప్పిందే లాస్ట్కి నిజమైంది. సో దీంతోనే వైసీపీ శ్రేణిలో నైరాశ్యం కూడా నెలకొంది. సో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం బిజీగా ఉన్నాడు. గ్రౌండ్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు కూడా వేశాడు. అప్రాక్సిమేట్గా ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేశాడు. ఆ సైన్యం అంతా కూడా కష్టపడితే మాత్రం మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేం కాదు. మరి ఆ సైన్యం ఏ విధంగా కష్టపడుతుంది, ఆ సైన్యాన్ని అంతా కూడా కలిపి వాళ్ళకి మోటివేట్ చేసి పని చేయించుకోవడం చాలా గొప్ప. అటువంటి మెకానిజం కావాలి. ఎందుకంటే ఏదో నియమించేసాము, ఐడి కార్డులు ఇచ్చేసాము అని చెప్పేసి సరైన కూడా కాదు. ఆ మెంబర్స్ అందరూ కూడా యాక్టివేట్ చేసి గ్రౌండ్ లెవెల్లో దింపి వాళ్ళందరూ కూడా బాగా ఫుల్గా పని చేయించాలి. ఆ మెకానిజం కావాలి. ఆ మెకానిజం కావాలంటే ఒక టీం కావాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాడట. ఇందులో భాగంగానే పీకేతో జగన్మోహన్ రెడ్డి గారు సంప్రదింపులు చేస్తున్నారనే ప్రచారం కూడా నడుస్తుంది. అది ఎంతవరకు నిజమనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఎందుకంటే పీకేతో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండొచ్చేమో కానీ వాళ్ళ మధ్య సంబంధాలు అయితే ఉంటాయి. మరి చూడాలి అది ఏంటి అనేసి. సో ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్లో జనస్వరాజ్ పార్టీ పెట్టి ఆ ప్రయాణంలో ఆయన బిజీగా ఉన్నాడు. గతంలో ఆయన నేను వ్యూహకర్త బాధ్యతల నుంచే తప్పుకున్నానని చెప్పేసి ప్రకటించాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి పాత పరిచయం కారణంగా వీరి కలయిక మళ్ళీ సాధ్యమే అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో ఐప్యాక్ టీం క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తే మళ్ళీ విజయవంతమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి అటు క్యాడర్లోనూ కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పేసి వైసీపీ అగ్రనేతలు కూడా భావిస్తున్నారు. కానీ ఐప్యాక్ టీంకి హెడ్గా ప్రశాంత్ కిషోర్ని పెట్టి నడిపించాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది ఎంతవరకు సాధ్యమనేది తెలియాలి. ఎందుకంటే గతంలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశాడు, అంతకుముందు వైసీపీ కోసం పనిచేశాడు. మళ్ళీ వైసీపీ కోసం పనిచేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేస్తున్నాడా, దీంట్లో ఎంతవరకు నిజమనేది తెలియాలి. సో ఇంకొకటి ఏమంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది సామెత మీకు అందరూ కూడా తెలిసిందే. ఈ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పీకే మళ్ళీ చేతులు కలిపితే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయా? 2024 ఓటమి నుంచే పాఠాలు నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పీకే సలహాలు తీసుకొని సరికొత్త జగన్ 2.0 వ్యూహాన్ని ఎలా అమలు చేస్తారో చూడాలి. అది ఎంతవరకు సాధ్యం, ఆయనతో కలుస్తాడా లేదా అన్నది కూడా పెద్ద హాట్ టాపిక్. కానీ పొలిటికల్ సర్కిల్స్లో అనేక వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి రాజకీయాలు ఏదైనా సరే సాధ్యమే. సో ఇది కూడా మేబీ పాసిబిలిటీ ఉండొచ్చు. సో వీటికన్నిటికీ కూడా తెర దింపాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలుపెట్టారంటే ఆనాటికి ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి.